ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఐఎన్డిఐ కూటమి వీళ్ళందరూ కూడా మొత్తం తప్పుడు బడ్జెట్ అంతా చెత్త ఈ టైపులో మాట్లాడుతూ ఉంటే, చిదంబరం ఏమో మేమేం చెప్పామో అది అమలు చేశారు, మాది కాపీ కొట్టారు అంటున్నారు. ఇది అసలు పాయింట్ ఇక్కడ. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 30వ పేజీలో పేర్కొన్న ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కార్యక్రమాన్ని నిర్మలా సీతారామన్ వంట పట్టించుకుని బడ్జెట్లో చేర్చారు. అట్లాగే పేజీ 11లో పేర్కొన్న అప్రెంటిస్షిప్ పథకాన్ని కూడా మక్కి దించేశారు. అట్లాగే 31వ పేజీలో పేర్కొన్న ఏంజల్ ట్యాక్స్ రద్దును కూడా కాపీ కొట్టారు. చాలా సంతోషం అని చెప్పుకొచ్చారు. అంటే కాంగ్రెస్ చెప్పింది తప్ప, లేదా బీజేపీ అమలు చేయడం తప్ప? అంటే కాంగ్రెస్ వాళ్ళ సూచనలు కూడా పరిగణలోకి తీసుకున్నట్టే కదా, వాళ్ళు చేద్దామన్నది కూడా పరిగణలోకి తీసుకోవడమే కదా. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, చిదంబరం చెప్పేటువంటి దాంట్లో నాకు తెలిసి చంద్రబాబు గారి టైంలోనే లాస్ట్ ట్రిప్ 2014-19 మధ్యలోనే ఉంది ఈ అప్రెంటిస్షిప్ పథకం. ఏదైతే ప్రభుత్వంతో టైఅప్ అయినటువంటి కంపెనీలకి అప్పుడు ఏడాది జీతం దాకా వేసేవాళ్ళు, అది ఆనాడే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది. అట్లాగే ఏంజల్ ట్యాక్స్ రద్దు అన్నటువంటిది మాత్రం కాంగ్రెస్ది చూసి వీళ్ళు ఆచరణలో తెచ్చి ఉండొచ్చు. మరొక వైపున ఏదైతే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఆ రోజుల్లోనే జరిగింది, బట్ అది ప్రచారం చేసుకోలేదు. ఇప్పుడు ప్రచారం కాంగ్రెస్ చేసుకుంటుంది.